నేను జూన్ 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్స్ రోజు రిజల్ట్స్ చూసినప్పుడు డిస్కస్ చేశా నా ఫ్రెండ్స్‌తో. ఎక్కడ గెలిచాడు నాగబాబు? ఏ ఏ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచాడు అన్న. ఎందుకంటే 21/21 కొట్టేసారు కదా జనసేన. వెంటనే నాగబాబు గుర్తొచ్చాడు. లాస్ట్ టైమ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు కదా! ఈసారి గెలిచుంటాడా? గెలిస్తే ఎక్కడి నుంచి పోటీ చేసి గెలిచాడు అని డిస్కస్ చేస్తే ఆడసలు పోటీ చేయలేదురా. సారీ ఆయన అసలు పోటీ చేయలేదురా అన్నారు. అదే నాగబాబు పోటీ చేయలేదా అనుకున్నా. అంటే మంచి ఆపర్చునిటీ మరి ఎందుకు చేయలేదో గానీ రీజన్స్ ఆయన ఇష్టం గానీ 21/21 కొట్టి ఎంపీలు కూడా 2 కొట్టిన టైంలో నాగబాబు పోటీ చేయకపోవడం అనేది రియల్లీ బ్యాడ్ లక్ అనిపించింది. ఎందుకంటే గతంలో ఎంపీగా తను వెళ్ళ వె- ఎంపీగా తను పెర్ఫామ్ చేయాలనుకుని ఓడిపోయారు. ఓకే, నర్సాపురం అనుకుంటా కదా అప్పుడు. అక్కడి నుంచి ఓడిపోయారు. అక్కడ రఘురామకృష్ణరాజు గెలిచారు. అవును. అయితే ఈసారి పోటీ చేశారేమో, ఇంత మంచి వేవ్ వచ్చింది కదా, పవన్ కళ్యాణ్ పార్టీ కూడా గట్టిగానే కొట్టి గెలుచుంటారు అనుకున్నా. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో ఏదో ఒక ముఖ్య పాత్ర ఇవ్వాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యొక్క ఐడియాలజీని నమ్మినటువంటి వ్యక్తుల్లో నాగబాబు చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు. నాదెళ్ల మనోహర్ తర్వాత. ఆ ఆ పవన్ కళ్యాణ్ ఐడియాలజీ కరెక్టా కాదా అనేది ఇక్కడ డిస్కషన్ కాదు కానీ ఇన్ జనరల్ చెప్తున్నాను. జగన్కు ఐడియాలజీ ఉంటుంది, దాన్ని నమ్మిన వాళ్ళ ఆయన సరిగ్గా చూసుకోవాలి. చంద్రబాబుకు ఐడియాలజీ ఉంటుంది, దాన్ని నమ్మి ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళు ఆయన చూసుకోవాలి సరిగ్గా. అట్లాగే మరి నాదెళ్ల మనోహర్ అంటే మరి తెనాల నుంచి పోటీ చేసేప్పుడు మంత్రి కూడా అయ్యారు కాబట్టి, అట్లాగే నాగబాబు పోటీ చేయలేదు కాబట్టి మరి ఏంటి ఆయన్ని ఎటువైపు తీసుకెళ్తే ఎటువైపు నిలబెడితే ఆయన బాగుంటుంది అనేటువంటి డిస్కషన్ అయితే జరుగుతుంది. రాజ్యసభ అన్నారు మొదట. మీకు గుర్తుంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే టీటీడీ చైర్మన్ ఉన్నారు, అదైతే కుదరదు కానీ అది ఖచ్చితంగా తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళకి డీల్స్ ఖచ్చితంగా అటే ఇచ్చుకోవాలి. రీసెంట్ గా వచ్చిన మాట రాజ్యసభ ఇస్తారని, కానీ రాజ్యసభ 26 వరకు ఉంది. 24, 25, 26 వరకు 27 కానీ రాజ్యసభ కుదురుకోవడం అయితే కుదరదు. రాజ్యసభ ఇవ్వడం ఇవ్వడం ఈజీగానే ఇవ్వచ్చు కానీ టైం ఉంది దానికి ఇంకా చాలా. సరే ఈలోపు ఏదన్నా ఒక పదవి ఇస్తే ఎట్లా ఉంటుందని. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం బీజేపీ వాళ్ళకి ఎన్ని, జనసేన వాళ్ళకి ఎన్ని, తెలుగుదేశం వాళ్ళకి ఎన్ని, ఈ నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఎవరెవరికి ఎట్లా పంచాలనే దాని మీద ఇప్పటికే డిస్కషన్ పడుతున్నారు, మళ్ళీ గుళ్ళలు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ చేతికి కూడా లిస్ట్ వచ్చింది, దాంట్లో ఆయన మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ మార్పుల్లో భాగంగా తన బ్రదర్, తన అన్నయ్య అయినటువంటి నాగబాబుకి పవన్ కళ్యాణ్ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తున్నట్టుగా మనకి ఒక స్ట్రాంగ్ సమాచారం ఇస్తుంది. ఇది 100% గ్యారంటీ కాదు కానీ మనకు వస్తున్నటువంటి సమాచారం. సో ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర ఆయనకి ప్రస్తుతానికి ఇచ్చి ఒక 2 సంవత్సరాలు అట్లా నడిచిన తర్వాత రాజ్యసభకు పంపించాలి నాగబాబుని అనేటువంటి ఒక స్ట్రాంగ్ డెసిషన్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఆయనకి టికెట్ ఇవ్వకపోవడానికో లేకపోతే ఆయన పోటీ చేయడం విముఖత వ్యక్తం చేసిన టైంలోనూ ఆయనకి ఏదైతే టికెట్ అనుకున్నారో ఆ టికెట్ ని బీజేపీ వాళ్ళకి కేటాయిస్తున్నటువంటి పక్షంలో ఈ రకమైనటువంటి ప్రామిస్ ని పవన్ కళ్యాణ్ ఒకవేళ గెలిస్తే మన రాజ్యసభ అనేటువంటి ప్రామిస్ ని పవన్ కళ్యాణ్ నాగబాబుకి చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇది గనక వర్కౌట్ అయితే ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ కొన్నాళ్ళే, ఒక 2 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత ఆయన రాజీనామా చేసి రాజ్యసభకి ఆయన పోటీ చేసి, ఆబ్వియస్లీ వీళ్ళకి ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి గెలిచి ఆయన రాజ్యసభకు వెళ్ళే అవకాశం.